హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 31లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మీదుగా తలపడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ మొత్తం అనలైజ్ చేసుకొని ప్లేయింగ్ లెవెల్ నుండి బలాలన్నింటినీ స్టాటిస్టికల్ తో లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే ఇవన్నీ చూసుకోవాలనుకుంటే మన వీడియో కూడా ఎండ్ వరకు చూసేయాలి. సో దయచేసి ఈ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే హైస్ 36 degrees ఉంటుంది, లో 26 degrees ఉంటుంది. హ్యూమిడ్ కండిషన్స్ కూడా బాగానే ఉంటాయి, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు వేరే లెవెల్ గా వేడిగా ఉన్నాయి కాబట్టి క్రికెటర్స్ తప్పకుండా చెమట్లు కక్కక తప్పదు. ఇక వర్షం ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఏమాత్రం రెయిన్ ఛాన్స్ అయితే లేదు, 0%. సో ఫుల్ మ్యాచ్ చూసేయచ్చు. పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే గతంలో లాగా బోత్ బ్యాటర్స్ కి ఎక్కువ అనుకూలిస్తుంది, బౌలర్స్ కన్నా అనుకునేలాగా ఉంటే కాస్త పప్పులో కాలేస్తుంది. ఎందుకంటే ఈసారి బౌలర్స్ కూడా హెల్ప్ లభిస్తా ఉంది. ముఖ్యంగా మన చెన్నై మ్యాచ్ లో మీరు చూసిండొచ్చు, SRH అద్భుతంగా డిఫెండ్ చేసుకోగలిగింది. అండ్ దాంతో పాటు ఇక్కడ పేసర్స్ కి ఎక్కువ హెల్ప్ లభిస్తా ఉంది స్పిన్నర్స్ కన్నా. అక్రాస్ ద సీజన్స్ చూసుకుంటే ఇక్కడ ఎక్కువ పేసర్స్ కి వికెట్స్ వచ్చాయి, క్లోజ్ టు 60% దాకా పేసర్స్ వికెట్స్ తీసుకున్నారు కంపారిటివ్లీ స్పిన్నర్స్. సో దానివల్ల పేసర్స్ హెల్ప్ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా ఆ బౌన్స్ ని, ఆ స్వింగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి అపోనెంట్స్ ని ప్రెషర్ లో పెట్టాలనుకుంటారు కాబట్టి దానివల్ల బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. స్టాట్స్ కూడా ఉన్నాయి, మొత్తం 86 మ్యాచెస్ జరిగితే 48 టైమ్స్ ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి, జస్ట్ 37 టైమ్స్ మటుకే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచాయి కాబట్టి ఆబ్వియస్లీ బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. ఈ రెండు హెడ్ టు హెడ్ లో ఉన్నాయంటే మొత్తం 26 టైమ్స్ తలబడితే ఆరెంజ్ ఆర్మీ 13 టైమ్స్ గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా క్లోజ్ గా వచ్చి 12 టైమ్స్ గెలిచిన ఒకసారి రిజల్ట్ అయితే రాలేదు. లాస్ట్ 5 మ్యాచ్ల సంగతి ఏంటి అంటే ఆరెంజ్ ఆర్మీ 3 సార్లు గెలిస్తే DC 2 టైమ్స్ గెలిచింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో మొత్తం 6 సార్లు తలబడితే ఇద్దరు చెరో 3 సార్లు అయితే మ్యాచెస్ గెలిచి రికార్డ్స్ అన్ని కాస్త ఈవెన్ గానే ఉంచుకొని వస్తూ ఉన్నారు. ఇక కాంపోజిషన్స్ లో భాగంగా ఫస్ట్ ఆరెంజ్ ఆర్మీ కాంపోజిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు మన అదృష్టం ఏంటి అంటే బ్యాక్ టు బ్యాక్ వరుసగా హోమ్ గేమ్స్ పడ్డాయి. 2 హోమ్ గేమ్స్ అదే కాంబినేషన్, అలాంటి విక్టరీసే సొంతం చేసుకున్నాం. స్ట్రాంగ్ టీమ్స్ పైన విక్టరీ సొంతం చేసుకొని వస్తున్నాం. ఇప్పుడు కూడా మరొక హోమ్ గేమ్ ఆడబోతా ఉన్నాం సేమ్ కాంబినేషన్ లోనే. సో మన జర్నీలో ఈ కాంబినేషన్ బాగా సెట్ అయినట్లు కనిపిస్తుంది కాబట్టి పెద్ద చేంజెస్ చేసే అవకాశాలు అయితే అస్సలు లేవు. లాస్ట్ మ్యాచ్ లో వికెట్స్ ఎక్కువ పడడం వల్ల లివింగ్స్టన్ తీసుకొచ్చారు కానీ లేదంటే దిల్షన్ మధుశంకర్ ఇంపాక్ట్ బౌలర్ గా తీసుకొచ్చేవాళ్ళు. సో సేమ్ అదే లైన్అప్ అండ్ అదే ఇంపాక్ట్ సబ్తో వెళ్లే అవకాశం ఉంటుంది. అదేంటి భయ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు కదా మీకు డౌట్ రావచ్చు, బట్ కొన్ని సోర్సెస్ ద్వారా వస్తున్న న్యూస్ ఏంటి అంటే ప్యాట్ కమిన్స్ ఇంకా అంత ఫుల్ గా రికవర్ కాలేదు, ఎందుకంటే రీసెంట్ గానే ట్రావెల్ చేసి వచ్చాడు కాబట్టి అతని ఎన్విరాన్మెంట్ అలవాటు పడాల్సి ఉంటుంది. సో దానివల్ల 25th రోజున అగైన్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కి అయితే ప్యాట్ కమిన్స్ కంపల్సరీ అందుబాటులో వస్తాడు అని కొన్ని సోర్సెస్ స్ట్రాంగ్ గా ప్రిడిక్ట్ చేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ కి మనం ప్యాట్ కమిన్స్ లేకుండానే వెళ్లాల్సి ఉంది. ఆయన ఏం పర్లేదు, ఎందుకంటే ప్లేయింగ్ 11 సెట్ అయిపోయినట్లు కనిపిస్తా ఉంది. మ్యాచెస్ గెలుస్తా ఉన్నారు, యంగ్స్టర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తా ఉన్నారు. ప్రఫుల్ హింజ్ లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ 3 ఓవర్లు అంత ఆకట్టుకోకపోయినా చివరి ఓవర్ పెనాల్టిమేట్ ఓవర్ లో అల్టిమేట్ బౌలింగ్ వేసి ఒక స్వీట్ విక్టరీ సొంతం చేయించాడు. ఎందుకంటే CSK దా మ్యాచ్ అనుకున్నాం, 10 ఓవర్స్ లో లాస్ట్ 84 రన్స్ ఏమో కొట్టాల్సి ఉంది, 6 or 7 వికెట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు యంగ్స్టర్స్ అద్భుతంగా పుల్ బ్యాక్ చేసి మ్యాచ్ రిజల్ట్ ని మన ఫేవర్ లో మార్చేశారు. సో కాంబినేషన్స్ ఏం డిస్టర్బ్ చేయకుండా అదే కాంబినేషన్ తో వెళ్తారు అనుకుంటున్నా. ఒకసారి కాంబినేషన్ చూద్దాం ఎలా ఉంటుందో. ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అట్ నంబర్ 3, నితీష్ కుమార్ రెడ్డి అట్ నంబర్ 4, హెన్రీ క్లాసన్ అట్ నంబర్ 5, అనికేత్ వర్మ అట్ నంబర్ 6, సలీల్ అరోరా అట్ నంబర్ 7, శివాంగ్ కుమార్ అట్ నంబర్ 8, సకీబ్ హుసేన్ at number 9, Praful Hinch at number 10, Ishan Malinga at number 11. ఇక దిల్షన్ మధుశంకర్ will be our impact. సో ఇది మన ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ సబ్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఏంటి అంటే మనం ఎలా అయితే హోమ్ గేమ్స్ గెలిచి కాన్ఫిడెన్స్ మీద ఉన్నామో వాళ్ళు కూడా అవే గేమ్ ఆడి అవే గేమ్ గెలిచి ఇంకొక అవే గేమ్ ఆడడానికి హై ఆన్ కాన్ఫిడెన్స్ లో వస్తా ఉన్నారు. ఎందుకంటే చిన్నస్వామి క్రౌడ్ ని మొత్తం స్టన్ చేసి సైలెంట్ చేసి పడేసారు, అట్లాంటి విక్టరీస్ సొంతం చేసుకున్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అంత ఆ మ్యాచ్ లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హై స్కోరింగ్ గ్రౌండ్ లో 180 కూడా క్రాస్ కానీ కూడా తక్కువగా రిస్ట్రిక్ట్ చేసి దాన్ని మిల్లర్, కిల్లర్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ విధ్వంసం వల్ల ఈజీగా చేజ్ చేశారు. ప్రతిసారి మిల్లర్ కి హార్ట్ బ్రేక్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్నోసార్లు మ్యాచ్ ని క్లోజ్ దాకా తీసుకొస్తా ఉన్నాడు కానీ ఫినిష్ చేయలేకపోయాడు. బట్ లాస్ట్ మ్యాచ్ మటుకు అతని రిజల్ట్స్ అన్నిటికీ బ్రేక్ వీళ్ళ ఫేవర్ లో ఫస్ట్ టైం ఒక రిజల్ట్ అయితే తీసుకొచ్చాడు, అది కూడా అల్టిమేట్ RCB పైన. సో దానివల్ల ఢిల్లీ క్యాపిటల్స్ హైఆన్ కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. కాంబినేషన్ కూడా సెట్ అయినట్లు కనిపిస్తా ఉంది. సెట్ అయినట్లయింది, చాలా సెట్ అయిపోయింది. ఎందుకంటే ఇనిషియల్ గా మిచెల్ సార్క్ అవైలబుల్ గా లేడు, ఇబ్బంది పడతారేమో అనుకున్నాం. బట్ లుంగి ఎంగిడి ఫారిన్ పేసర్స్ లాట్ని అద్భుతంగా ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాడు. సేమ్ మనకి ఎలా అయితే కమిన్స్ లేకపోతే మనం స్ట్రాంగ్ గా కనిపిస్తా ఉన్నామో వాళ్ళకు కూడా ఇంకొక ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ స్టార్క్ లేకపోయినా కూడా కాంబినేషన్ కలర్ఫుల్ గానే కనిపిస్తా ఉంది. ఒకసారి వీళ్ళది కూడా అన్చేంజ్ లెవెన్ చూస్తుంది చూడండి. ఓపెనర్స్ గా KL రాహుల్ అండ్ పతం నిషంక, సమీర్ రిజ్వీ అట్ నంబర్ 3, డేవిడ్ మిల్లర్
at number 4 Akshar Patel, at number 5 Tristan Stubbs, at number 6 Ashutosh Sharma, at number 7 Aqib Nabidar, at number 8 T Natarajan, at number 9 Mukesh Kumar, at number 10 Lungi Engidi, at number 11 Kuldeep Yadav will be their impact. So ఇది టోటల్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆరెంజ్ ఆర్మీ యొక్క ప్లేయింగ్ 11s అండ్ ఇంపాక్ట్ సబ్స్. ఇప్పుడు బలాబలాలో భాగంగా ఎవరికి ఎక్కువ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే హోమ్ అడ్వాంటేజ్ ప్లస్ సెట్ అయిన కాంబినేషన్ ఐ విల్ గో విత్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే మన యంగ్స్టర్స్ అద్భుతంగా డెలివర్ చేస్తా ఉన్నారు అండ్ దాంతో పాటు బ్యాటర్స్ కూడా ఫామ్ లోనే కనిపించేస్తా ఉన్నారు కాబట్టి ఢిల్లీ క్యాపిటల్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ కాన్ఫిడెన్స్ తో ఉంది. అయినా కూడా ఐ విల్ గో విత్ ఆరెంజ్ ఆర్మీ. సో ఇది నా అనాలిసిస్ అండ్ నా ప్రెడిక్షన్. దీనిపై మీ ఫ్రెండ్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. మరి నెక్స్ట్ కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.